ఆ పాట చూడగానే అసలు మైమర్చిపోతూ ఉంటారు. ఆ పాట వినగానే ఎక్కడా లేని ఎనర్జీ తన్నుకొచ్చేసింది. రామ్ చరణ్ స్టెప్పులకు ఫిదా అయిపోయారు. రెహమాన్ మ్యూజిక్ మళ్ళీ మ్యాజిక్ చేసేసింది. ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు విన్నప్పుడు కంటే విన్నా కొద్దీ ఆ పాటలోని లిరిక్స్ అసలు ఏమున్నాయిరా అనిపించేశాయి. కుర్రాళ్ళ మనసును ఈ పాట కొల్లగొట్టేసింది. అసలు ఆ పదాలు హత్తుకుపోయాయి. యాసలో ప్రేమను సరసాన్ని అదిరిపోయేలా ఎక్స్ప్రెస్ చేశాడు రచయిత. డబల్ మీనింగ్ లేకుండా డైరెక్ట్గానే హీరో హీరోయిన్ అందాన్ని పొగట్టం ఇలా యాసలో మాత్రం మొదటిసారి కాకపోయినా అందరికీ చాలా బాగా నచ్చేసింది. అందరూ తెగ పాడేసుకుంటున్నారు ఇప్పుడు ఈ పాటను. పెద్ద సినిమా సాంగ్ చిక్రీ చిక్రీ రచయిత బాలాజీ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. బాలాజీ గారు సార్, వెల్కమ్ టు వైకే టీవీ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కంగ్రాట్స్ సార్. అసలు మీరు చిక్రీ సాంగ్కి ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే వచ్చేసేసింది. కొన్ని మిలియన్ వ్యూస్కి అయితే అది వెళ్ళిపోయింది సార్. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఓవరాల్డ్. ఎందుకంటే చాలా మంది ప్రశంసలు ఇస్తూనే ఉన్నారు పాటకి. చాలా రకాలుగా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడే ఈ దేశాల్లో కాదు, పై దేశాల నుంచి కూడా నా స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ అప్రిషియేట్ చేస్తున్న పాట ఇది. అవును సార్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఒక్క రోజులోనే 15 మిలియన్స్ వెళ్ళిపోయింది సార్. అసలు ఆ టైంలో అనుకున్నారా సార్? ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద హిట్ అయింది అని? అంటే యాక్చువల్గా హిట్ అవుతుందని ఒక ఐడియా ఉందండి, కాకపోతే ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఓకే సార్. చాలా పెద్ద హిట్ అయింది అనమాట. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వెళ్ళింది జనాల్లో. ఓకే. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా ఈ సాంగ్కి రీల్స్ చేయడమే. చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా చేస్తున్నారు సార్. చూస్తున్నారా మీరు ఆ రీల్స్? అన్ని చూస్తున్నాను. మాకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా. అవును సార్. సార్ అసలు ఈ ఇండస్ట్రీలో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఇండస్ట్రీ అన్నది ఎప్పుడో నేను 2009 నా సాంగ్ ఉందండి, ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి అని పాట వినే ఉంటారు. అది మీ ఫస్ట్ సాంగ్ కదా సార్? అది నా ఫస్ట్ సాంగ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మొదలుకొని చాలా పాటలు రాశాను. మిస్టర్ పర్ఫెక్ట్ లో డోలు 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 బాజే అని ఒకటి. డీజేలో సిటీ మార్ కూడా, సిటీ మార్, ఎంసీఏలో ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, అండ్ సోదరే చిన్ని నాయన నీనవే హాయిగా ఉంది, F2లో గిర్రా గిర్రా గిర్రా, అలాగే బంగారు రాజులో నా కోసం మారావా నువ్వు, ఇలా చాలా రాశానండి. అంటే కొన్ని చెప్పాను మీకు. 400 సాంగ్స్ వరకు రాశాను ఎంతవరకు. ఓకే సార్, 400 సాంగ్స్. సార్ అసలు ఈ సాంగ్లోని చరణాలు చూసుకుంటే అసలు అంతా రాయలసీమ యాసలోనే ఉంది సార్. దాని గురించి చెప్పండి సార్. ఇది రాయలసీమని కాదు, అంటే యాస ఒక దగ్గర ఒకలా తీసుకుంటారు భాషని, బట్ ఇది ఉత్తరాంధ్ర మాండలికం అండి. కూసింత, అలాగా కూసింతే సూత్తే నీలో వగలు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రం అండి. ఓకే. కూసింతే సూత్తే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొందు దండాలు. సో ఇంకా మేము అనుకున్నాము హీరో రామ్ చరణ్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడతారు అనుకుంటా. సో అలానే రాయలసీమలో ఉన్న ఈ లిరిక్స్ అని అనుకున్నాను సార్. లేదు, ఇదంతా ఉత్తరాంధ్ర మాండలికం. అంతా ఈ పొర్లు దండాలు ఇవన్నీ అక్కడే వాడతారు సార్. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు సార్ ఈ సాంగ్కి లిరిక్స్ రాయమని? బుచ్చిబాబు గారు అసలు ఎలా నరేట్ చేశారు? మీకు నరేట్ చేశారా ఈ సాంగ్ గురించి, ఈ సాంగ్ రాయడం గురించి? సిచ్యువేషన్ ఉన్నది చెప్పాలి కదా. డైరెక్ట్ సిచ్యువేషన్ చెప్పిన తర్వాతే మాకు పాట రాయడం స్టార్ట్ చేస్తాం. సందర్భాన్ని బట్టి రాస్తాము. అయితే బుచ్చిబాబు గారు చెప్పింది ఒక ఇదే ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతం నుంచి ఒక యవనంలో ఉన్న కుర్రాడు వస్తాడు. అతనికి అలాపక్షంగా ఎప్పుడో ఒకసారి బయట ఒక అమ్మాయి కనిపిస్తుంది రోడ్డు పైన. కనిపించినప్పుడు అమ్మాయి మీద ఒక పాట పాడాలి. అతనుకున్న యాసలో, అతనుకున్న ధ్యాసలో, ఉత్తరాంధ్ర మాండలికంలో, ఒక వెనకబడిన ప్రాంతమైనా కొంచెం నాగరిక ప్రపంచమే అది. అలాంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు కొంచెం మొరటుగా, మొండిగా, బండగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు ఒక అమ్మాయి గురించి అన్నది చెప్పారు. నేను దానికి తోచినట్టుగా హీరో గారి పరిధిని ఆలోచించుకొని, పాట రెహమాన్ గారి ట్యూన్ని ఆలోచించుకొని దాంట్లో నా పదాలని పెట్టడం జరిగిందన్నమాట. ఓకే సార్. సార్ అసలు బుచ్చిబాబుతో కానీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో కానీ, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గారితో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది సార్? అసలు చాలా హ్యాపీగానే ఉండుంటారు. మీకు ఎలా అనిపించింది?
చాలా హ్యాపీ. అంటే అంతా కూల్‌గానే ఉంటుందండి. వర్క్ ఇక్కడ ఏంటంటే ఊరికే ఇది ఆహ్, కష్టమైన పని ఓన్లీ శ్రమ మెదడుకే తప్పించి మిగతా దీనికి కాదు కాబట్టి హ్మ్. కూర్చోవడం అందరూ కూర్చొని ఒక దగ్గర కూర్చొని నేను బుచ్చి గారు ఒక దగ్గర కూర్చోవడం, సిట్యుయేషన్ ఆలోచించుకోవడం. హ్మ్. ఓ ఈ లైన్ రాస్తే ఈ లైన్ కాదు మరొక లైన్ అని ఆయన చెప్పడం. హ్మ్. అలాగా కొన్నాళ్ల పాటు ప్రయాణం జరిగిన తర్వాత పాటను మేము ఫైనలైజ్ చేసుకొని అప్పుడు రెహమాన్ గారి స్టూడియోకెళ్ళాం. హ్మ్. రెహమాన్ గారు సిట్టింగ్‌లో ఉంటారు. హ్మ్. పాడించేటప్పుడు ఆయన ఉన్నారనమాట. హ్మ్. పాడించేటప్పుడు ఆయన స్టూడియోలో చెన్నైలో ఆయన స్టూడియోలో కూర్చొని రికార్డింగ్ జరిగింది ఈ హ్మ్. పాట. ఓకే. సార్ అసలు ఈ లిరిక్స్‌ని బట్టి ట్యూన్ సెట్ చేస్తారా? లేదంటే ట్యూన్ బట్టి లిరిక్స్ రాస్తారా? ఇది ట్యూన్ బట్టేనండి. ఓకే. ట్యూన్ వచ్చిన తర్వాత ట్యూన్‌లో లిరిక్స్ రాశాను నేను. ఓకే. అసలు హ్మ్. చికిరి అంటే ఏంటి సార్? చికిరి అంటే ఏం లేదండి. ఈ ఓకే. జనబాహుళ్యంలో ఒక మామూలు పదం అది. ఓకే. దాన్ని ఊరికే అంటే సౌండింగ్ కోసం రాసిందనమాట యాక్చువల్‌గా. హ్మ్. చికిరి చికిరి అని ఏదో ఒక సౌండ్‌తో పాత పాటలో కూడా ఇప్పుడు ఏదో పాట ఉంది సరే చికిత్త చికిత్త ఆయనైతే అలా ఓకే. అలాగే ఇది కూడా చికిరి చికిరి అని ఓకే. ఒక ఒక పదాన్ని ఆలోచించుకొని మేము దాన్ని ఫైనలైజ్ చేసి అప్పుడు ది చికిరీ సాంగ్ అవుతుంది. హ్మ్. సిగ్నేచర్ లైన్‌గా ఈ పదాన్ని పెట్టుకొని వాడుకుందాం. పాట హ్మ్. పల్లవికి ముందు, వెనక అన్ని వచ్చేటట్టు హ్మ్. అని ఆలోచించుకొని పెట్టామన్నమాట చికిరీ అని. సార్ ఈ సాంగ్ వచ్చాక బుచ్చిబాబు, రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ గారు గాని అసలు ఏ విధంగా కామెంట్స్ వచ్చినాయి సార్ వాళ్ళ నుంచి? విన్న అందరూ తర్వాత ఆల్ ఈ ఆర్ సాంగ్ హ్యాపీ. విన్న తర్వాత మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? బెస్ట్ కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారండి. అంటే ఓకే. నేను ఎవరు ఫస్ట్ చేశారో కూడా మర్చిపోయేన్ని కాల్స్ వచ్చాయి. ఫస్ట్ రోజే నేను ఇంచుమించు ఒక 65-75 కాల్స్ మాట్లాడా ఫస్ట్ డే. ఓకే. ఆ తర్వాత నాకు అలా వస్తూనే ఉన్నాయి. కాల్స్ వస్తున్నాయి. చాలా మంది డైరెక్టర్స్ మెసేజ్‌లు పెట్టారు. చాలా మంది పై దేశం నుంచి కొందరు కాల్స్ చేశారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు సోదరులు. కొందరేమో నంబర్‌లు నాది పట్టుకొని కాల్ చేసిన వాళ్ళు. అలాగే ఛానల్స్ వాళ్ళు, మీడియా నుంచి అలా చాలా మంది చేశారు. అంటే ఒకళ్ళు ఇద్దరని కాదు. ఇంచుమించు చాలా చాలా ఎక్కువ మంది 300 పై మాటే చేసింది సార్ కాల్స్. ఈ సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ పట్టింది సార్ మీకు? ఈ సాంగ్ రాయడం అంటే యాక్చువల్‌గా కన్క్లూజన్ అన్నది ఒక 3-7 రోజుల వరకు అయిపోయింది పాట. బట్ ఏంటంటే ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాను. అంటే ఎండ్ ఆఫ్ ద డే పాట ఎయిర్‌లోకి వచ్చిన తర్వాత ఒకసారి గాలిలోకెళ్ళిన తర్వాత పేరొచ్చేది లిరిసిస్ట్‌కే. పాటలు రాసే వాళ్ళకి. కాబట్టి పాటల రచయితకే పేరొస్తుందని నేను ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఆయనతో ఒకటి కాదు, 2 ఇది కాదు, అది కాదు, ఇది అని లైన్స్‌ని మేము అలా వాటిని రిఫైన్ చేస్తూ అలా పోతూ మంచి ది బెస్ట్ అవుట్‌పుట్ వచ్చినప్పుడు దాన్ని ఫిక్స్ చేసామనమాట. ఓకే సార్. సో మన ఇండియన్సే కాకుండా అదర్ కంట్రీస్ కూడా జపనీస్, హ్మ్. కొరియన్స్ వాళ్ళని కూడా చూస్తే అసలు రీల్స్ చేస్తున్నారు సార్ ఈ సాంగ్స్‌కి. డాన్స్‌లేస్తూ అవును. ఉన్నారు. ఎలా అవును. అనిపించింది అవును. సార్ మీకు? బావుంది. చాలా అది ఎలా ఉంటుందంటే ఓకే. ఆనందం అలా చూసి ఆనందించడమే. దాన్నేం చెప్పడానికి అంటే నేనేమనుకున్నాను, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మన వరకు మన వాళ్ళు వింటారు పాటని. మాక్సిమం చూస్తారు. దీన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు అనుకున్నా నేను. కాకపోతే ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ కొరియన్స్ ఇంచుమించు 14 దేశాల వాళ్ళు రీల్స్ చేశారు. నాకు నిన్న ఎవరో చెప్తున్నారు ఒక పిఆర్. హ్మ్. 14 దేశాల నుంచి చేశారు రీల్స్. ఎక్కడ కొరియన్స్, జపనీసు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు, వెస్ట్ ఇండీస్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన పాటని అందున మన తెలుగు భాషని ఎక్కువ రీల్స్ లో తెలుగు పాటలో ఇప్పుడు 5 భాషల్లో రిలీజ్ అయింది పాట. ఆ! కానీ అవును సార్. తెలుగు పాటని ఎక్కువ మంది చేశారు. అది ఇంకా ఆనందం. ఆ! తెలుగు పాట మన భాష అక్కడ వరకు వెళ్ళింది కదా తెలుగు అన్నది. అది ఇంకొంచెం ఆనందం. ఓకే సార్. సార్ 'పెద్ది' సినిమాలో మీరు ఎన్ని పాటలు రాశారు అసల? నేను ఒక్కటేనండి. ఈ ఒక్క పాటే రాసారా సార్? అది ఒక్కటే రాశాను. ఓకే సార్ అయితే. సార్ అప్‌కమింగ్ లిరిక్స్ సో ఆహ్, మీరు లిరిక్స్ రాసేటప్పుడు ఏదైనా ప్లెజెంట్ ప్లేస్‌ని ఎంచుకుంటారా సార్? అంటే మీకేమనిపిచ్చిద్ది ఒంటరిగా ఉండి రాయాలి అనిపిస్తదా? లేదంటే అసలు ఎలా అనిపిస్తది మీ మైండ్ సెట్ ఆ టైంలో? అంటే ప్లేస్ ఎప్పుడు సాధారణంగా రచయిత ఫిక్స్ అవ్వకూడదు కూడా. ఎందుకంటే మనం ఎక్కడో ఇప్పుడు ఇక్కడ ఇంట్లో కూర్చొని రాస్తాను. నేను సర్వసాధారణంగా నా ఇంట్లో కూర్చొని నేను రాస్తాను పాట అన్నది.
ఒకవేళ మనం ఇంట్లో కూర్చొని రాస్తేనే పాట వస్తుంది అనుకుంటే ఇబ్బంది పడిపోతాం. రేపు పొద్దున ఎక్కడో ఏ బొంబాయిలోనో పిలుస్తారు సిట్టింగ్‌కి. లేకపోతే ఎక్కడో ఏ ఫారెనో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కూర్చొని రాయాల్సి వస్తుంది. ఓకే. అలాంటప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. అందుకే ఏంటంటే ఫిక్స్డ్‌గా ప్లేస్ అని ఉండదు. స్టూడియోస్‌కి వెళ్ళి రాస్తుంటాం. అయితే మోస్ట్‌లీ నేను రాసేది ఎక్కువగా ఇంట్లో రాస్తాను. అది నైట్ టైం రాస్తా పాట. ఓకే సార్. సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేస్తూ ఉంటారా? మీరు సాంగ్ రాసేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారా మీకు? అంటే ఇలా ఆ! రాస్తున్నాను, ఇలా అనుకుంటున్నాను అనేది? నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా వైఫ్‌తోనే చెప్తాను పాట ఓకే. ఏదైనా వస్తే. అంటే ఫస్ట్ శ్రోత ఆవిడే. ఓకే. ఓకే సార్. సార్ మీ పర్సనల్ లైఫ్‌లో మీరు ఎవరి కోసమైనా పాట రాసారా? అంటే లైక్ క్రష్ ఉంటారుగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే. ఎవరికైనా రాసారా సార్? ఫ్రెష్ క్రష్ ఉంటుంది అని అంటే ఇక్కడ ఎదురుగుండా నా మిస్సెస్ కూర్చొని ఉంది. మీరేవో లేనిపోని ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే సార్. సో అయితే మీ మిసెస్ కోసం రాసారా సార్ పాట ఏమైనా? ఈ పాటలు ఏవి రాసినా ఇంకా మరి నాకున్న హీరోయిన్ ఆవిడే కదా! అవును సార్. తప్పకుండా సార్. సార్ అయితే కాలర్ అయితే లైన్‌లో ఉన్నారు సార్ మనతో ఇప్పుడు మాట్లాడడానికి అంజలి గారు. అంజలి గారు ఇవ్వండి. సార్ ఉన్నారు మాట్లాడండి. హలో హలో. హలో బాలాజీ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు చాలా చాలా బాగుంది సార్ సాంగ్. రామ్ చరణ్ మా ఫేవరెట్ సార్. సార్ ని ఒక రేంజ్ లో మీ పాట వల్ల బాగా ఎలివేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అసలు ఎక్కడ చూసినా మా బ్యాట్ పట్టుకుని కనిపిస్తున్నారు సార్ పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా. అవునవునవును. చాలా చాలా వైరల్ అయింది పాట. అవునవును సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఫర్దర్ గా మళ్ళీ కూడా మీ నుంచి చాలా పాటలు కోరుకుంటున్నాం సార్ రావాలని. తప్పకుండా అండి. తప్పకుండా. నెక్స్ట్ విన్నారా నా పాట ఇంతకు ముందు విన్నారా ప్రీవియస్ సాంగ్స్? ప్రీవియస్ ఆర్యాలో సాంగ్ తెలుసు సార్, అది విన్నాము. ఎక్కడి నుంచి ప్రేమకి సిటీ మారు ఎక్కడి నుంచి ఏముండో ప్రేమ? ఇనంటారు. అవును సార్. బంగారాజు. విన్నాం సార్. ఉప్పెనంత ప్రేమ టైం ఆ పాట ఆర్యా 2 పాట అయితే బాగా అప్పుడు కాలేజ్ డేస్ లో ఉండేవాళ్ళం సార్. ఆ పాట ఎప్పుడు చూసినా పాడుతూ ఉండేది. నైస్ సార్, ఓకే. నైస్ సార్. బట్ చాలా చాలా బాగుంది సార్. వన్స్ అసలు మీతో ఇప్పుడు మాట్లాడగలడం కూడా చాలా హ్యాపీ సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓవరాల్గా చూసుకుంటే సో ఈ పాట గురించి మీకు ఇతర సినీ ప్రముఖులు కానీ బయట నుంచి కానీ ఎటువంటి ప్రశంసలు వచ్చినాయి? వచ్చాయండి చాలా మంది. ఇప్పుడు పాట రిలీజ్ అవగానే మా ఫస్ట్ మెసేజ్ పెట్టారు మన హరిశంకర్ గారు, డైరెక్టర్ హరిశంకర్ గారు. అలాగే కొందరు దశరథ్ గారు కాల్ చేశారు, చాలా బాగుంది పాట అని చెప్పి. అలాగే ప్రశంసలు అన్నవి నాకు ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్స్లో ఈ సోషల్ మీడియా అంటే ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో చాలా ప్రశంసలు వచ్చాయి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, నా కాంటాక్ట్ ఉన్న వాళ్ళు అందరూ నాకు మెసేజ్లు పెట్టారు. సార్ రామ్ చరణ్ గారు ఏమన్నారు సార్ అసలు ఈ సాంగ్ గురించి? ఆయన వినగానే ఏమన్నారు సార్? అంటే రామ్ చరణ్ గారు నేను యాక్చువల్గా 1-to-1 ఆయనతో కూర్చోలేదండి. ఇది ఎందుకంటే మాకు అవ్వలేదు. నేను ఎక్కువ డైరెక్టర్తో ఇంటరాక్షన్ అవ్వడే కాబట్టి ఎప్పుడో నేను సెట్కి వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు వాళ్ళు ఏదో షూట్ మూడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడానికి ఉండదు. కలిసే టైం కూడా కాదు. నేను వెళ్ళి ఏదైనా ఒక మంచి లైన్ రాశానంటే అక్కడ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారితో ఎక్కడో దగ్గర క్యారవాన్లో ఎక్కడో కూర్చొని ఒక పావుగంట 20 నిమిషాలు డిస్కస్ చేసి మళ్ళీ నేను బ్యాక్ అయిపోతుంటాను అనమాట. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పింది, రామ్ చరణ్ గారు చాలా అప్రిషియేట్ చేశారు సార్ మిమ్మల్ని, ఎప్పుడో రోజు కలుద్దాం అని అన్నారు. కాకపోతే లోకల్గా ఎప్పుడు షూట్ జరగలేదు. ఈ పాట అంతా శ్రీలంకలో, గోవాలో, చాలా దగ్గర పూణేలో జరిగింది. గోవా కాదు, పూణే, శ్రీలంక, నెక్స్ట్ మైసూర్లో, ఇక్కడ లోకల్లో వికారాబాద్ అడవుల్లో 4-5 ప్లేసుల్లో చేశారు. దాదాపు 10-12 దగ్గర చేశారు. 10-12 రోజులు చేశారు. ఓకే సార్. సార్ అసలు ఈ సాంగ్కి వచ్చిన క్రేజ్ అయితే ప్రజెంట్ అసలు దేశంకి లేదనిపిస్తుంది. సో సోషల్ మీడియా గురించి చెప్పుకోవచ్చు అంటారా సార్? సోషల్ మీడియా వల్ల అసలు ఒక రేంజ్కి సాంగ్ వెళ్ళిపోయింది అనుకోవచ్చు అంటారా? సోషల్ మీడియా కూడా ఇప్పుడు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియా అనేది మంచి అయినా చెడైనా అలాగే తీసుకెళ్తారు. వాళ్ళ దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మన పాట మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్గా చాలా ఎక్కువ వెళ్ళింది. అంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు కదా పరిస్థితి. సార్ మీతో మాట్లాడడానికి కాల్ లైన్లో ఉన్నారు సార్.
వారితో మాట్లాడదాం. లావణ్య గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, నా పేరు లావణ్య సార్, భవానీపురం నుంచి చేస్తున్నాను సార్ ఇప్పుడే. సార్ అసలు చాలా అంటే చాలా బాగుంది సార్ లిరిక్స్. మా పవర్ స్టార్ ఆ పాటకి పవర్ స్టార్, మేము పవర్ స్టార్ ఫ్యాన్స్ సార్. అసలు చిరంజీవి పవర్ స్టార్ ఫ్యాన్స్. వాళ్ళ అబ్బాయి పాటలు కూడా చాలా అంటే చాలా బాగా మీరు రాశారు సార్. సార్ ఈ పాటకి మేము హౌస్ వైఫ్ వర్షన్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఆయన బ్యాట్ తో వేస్తుంటే మేము చీపుర్లతో అట్లా వేసాం సార్. అంత బాగా మాకు కనెక్ట్ అయింది సార్ పాట. చాలా బాగా చేశారు సార్. మీ లైఫ్ లో చిక్రీ ఉందా సార్? నా లైఫ్ లో చిక్రీ మా ఆవిడేనండి. సార్ ఆవిడ ముందు కూర్చొని అలాగే చెప్పారు సార్. మామూలుగా బయటికి రండి, బయటకు వచ్చి మీ లైఫ్ లో నిజంగా చిక్రీ ఉందా? ఫస్ట్ చిక్రీ బయటికి ఇప్పుడు వెళ్ళడానికి కూడా మా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి సార్. చాలా అంటే చాలా బాగుంది సార్ సాంగ్. మాత్రం ఎంత కనెక్ట్ అంటే చిన్న పిల్లలు కూడా బ్యాట్ పట్టుకొని వేస్తారు సార్. అంత బాగా కనెక్ట్ చేశారు. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఆ పాట అంత పెద్ద సక్సెస్ అయింది. మీరు ఆడవాళ్ళు చీపుని మీరు ఇందాలు అన్నారు కదా, చేసాము. అవును సార్, మేము చేసాం సార్. అది అలా చేశారు కాబట్టి పాట ఇంత పెద్ద సక్సెస్ అయింది మీ వల్ల. అవును సార్. సార్ ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను సార్ మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి సార్. అసలు చిక్రీ అని పిలవాలన్న మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరినైనా పిలిచారా మీ లైఫ్లో అని అడుగుతున్నారు సార్. చిక్రీ ఎవరికి నేను చిక్రీ అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను 15 ఏళ్ల క్రితం అయితే పిలిచేవాడినేమో. ఇప్పుడు వచ్చింది కదా చిక్రీ అనే పదం. ఇప్పుడు నా మిస్సెస్ చిక్రీ. ఓకే సార్. సో బాలాజీ సార్, మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలి అని అంటున్నారు సార్. తప్పకుండా రాస్తారు. సో ఎన్ని భాషల్లో మీ లిరిక్స్ రీమిక్స్ చేశారు సార్ అని అడుగుతున్నారు. 5 భాషలండి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. ఓకే సార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఈ సాంగ్ రాశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా? మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరైనా మీకు అభినందనలు తెలియజేశారా? రేపే వెళ్ళి చిరంజీవి గారిని కలుస్తున్నానండి. రేపే అది అవుతుంది అన్నమాట, దాని అప్రిషియేషన్. ఓకే సార్. సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సార్ భరత్ ఉన్నారు లైన్లో సార్, మీతో మాట్లాడడానికి. వారితో మాట్లాడదాం సార్. భరత్ మాట్లాడండి, సార్ ఉన్నారు. హలో, హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. అయితే మీ పాట సూపర్ సార్. అసలు అది లిరిక్స్ నేను ఒకటి అడగలుంది. చంద్రుల్లో ముక్క నా ఒళ్ళంతా ఆడింది అనుకుంటే భలే రాశారు సార్. అసలు ఈ లైన్లు మీకు మీ మైండ్లోకి ఎలా వచ్చినాయి సార్? అసలు ఈ లైన్స్ అన్ని అంత స్పాంటేనియస్ ప్లాన్ ఇదంతా ముందుగానే? లేదు, అంటే పాట ట్యూన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఏ పాట అయినా బయటకు వస్తుంది. అందువల్ల అక్కడున్న హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఊహించుకుంటేనే ఈ లిరిక్స్ అన్ని వచ్చాయి. హీరోయిన్ కూడా బాగా అందులో పదాలని బాగా మంచిగా చూపించారు అసలు వాడుతూ మీరు. థ్యాంక్ యూ. చాలా బాగా పాట. మనం ఎక్కడ ఏంటి సార్ ఈ పాటకి మీరు వేసారా, రీల్స్ వేసారా, ఏమన్నా మీరు వేసారా డాన్స్? భర్త గారు నేను ఆ స్టెప్ వేయలేను సార్, కానీ వింటాను. కానీ ఓకే రీల్స్ చూసారు కదా, పోనీ అలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. సార్ అసలు ఆ సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. సో ఈ ప్రపంచంలో మీరు రావడానికి మోటివేషన్ ఏంటి సార్? నా మోటివేషన్ అంటే నేను తీసుకున్న నిర్ణయమే. తీసుకొని దానికి చిరంజీవి గారి అభిమాని నేను. చిరంజీవి గారిని ఫస్ట్ ఏదో కలుద్దాం, అందుకోసం వెళ్దాం, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ కలుద్దాం అని ముందులో అనిపించేది. తర్వాత పాటలు రాద్దామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో ఇంకెలాగో కలుస్తాను. తర్వాత పాట రాసిన తర్వాత ఆ లెక్కలో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏవో పడాల్సిన కష్టాలన్నీ పడి తర్వాత సక్సెస్ చూసి ఇప్పుడు ఈ చిక్రీ అనే ఒక పెద్ద సక్సెస్తో మీ ముందున్నా. సార్. సో ఇండస్ట్రీ వచ్చిన బిగినింగ్ డేస్లో మీరు
అవకాశాల కోసం ఖచ్చితంగా స్ట్రగుల్ పడే ఉంటారు. సో ఆ సమయంలో రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? రిజెక్షన్స్ అంటే ఏముండవండి. పాట అడుగుతాం మనం. నాకు వచ్చిన మొదట్లో పాట రాయడానికి వచ్చాం కాబట్టి దర్శకులైనా లేకపోతే సంగీత దర్శకులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళే పాట రాస్తానని నేను అడగడం, ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పడం, తర్వాత వాళ్ళు ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు ఇవ్వడం అలా జరిగింది. అలా ఇంచుమించు 2.5 ఏళ్ళు తిరిగా. ఓకే సార్. 2.5 సంవత్సరాలు తిరిగిన తర్వాతే నాకు ఆర్యా 2లో పాట వచ్చింది. ఓకే. సో మీ ఫస్ట్ సాంగ్ కదా సార్ అది? అవును. ఒప్పినంత అసలు ఆ సాంగ్ అసలు ఎవరు మర్చిపోలేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునవును. అందరూ ఫేవరెట్ సాంగ్ అసలు అది. అవును. యా సార్. అవును. సార్ అది చాలా చెప్పండి. చెప్పండి. ఈ ఇతర సినిమా డైరెక్టర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎవరికైనా కాల్ చేసి అప్రిషియేట్ చేశారా మీ ఈ సాంగ్ గురించి? చేశారండి. దర్శకులు చేశారు. చెప్పాను కదా ఇందాక మీకు చెప్పాను. అంటే హరిశంకర్ గారు, దశరథ్ గారు ఇలా డైరెక్టర్లు ఫోన్లు చేశారు. చాలా మంది చేశారు. అంటే ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఈ సాంగ్ తర్వాత ఇంకేదైనా ప్రాజెక్ట్ వచ్చిందా సార్ మీకు? ఈ సాంగ్ నెక్స్ట్ వచ్చింది. పారడైజ్ అనే ఒక సినిమా ఇప్పుడు నానితో అవుతుంది. ఓకే. హీరో నానితో పారడైజ్ అని ఒక సినిమా అవుతుంది. ఇంతకుముందు దసరా సినిమా చేసిన దర్శకుడే శ్రీకాంత్ ఓదెలే అని, ఆయన దర్శకత్వంలో నాని సినిమా వస్తుంది అనమాట. పారడైజ్ సినిమా పేరు. అండ్ సందీప్ కిషన్ సినిమా ఇలా చాలా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ఇవి రాస్తున్నాయి. ఓకే సార్. ప్రెసెంట్ అయితే అవి నడుస్తున్నాయి. అవును. అవును సార్. సో ఎక్కడో విజయనగరంలో పుట్టారు మీరు. సో ఇవాళ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ మీ పాట వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, జోష్లో ఉన్నారు. అసలు చిక్రీ సాంగ్కి ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సక్సెస్ జర్నీలో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు సార్? నేను చెప్పేది మా ఫాదర్కి మదర్కి చెప్తాను ఫస్ట్. వైఫ్కి సార్? నా మిసెస్ మధ్యలో వచ్చింది కాబట్టి ఆవిడకి కూడా సగం థ్యాంక్స్ చెప్తారు. ఓకే సార్. ఓకే సార్. సో ఇండస్ట్రీకి వచ్చిన మీరు ఈ బిగినింగ్ డేస్లో చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు చెప్తున్నారు సార్. సో బుచ్చిబాబు గారికి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పారు సార్ మీరు? అంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ మీకు ఇచ్చారు ఆయన. బుచ్చిబాబు గారికి ఫస్ట్ థ్యాంక్స్ ఆయనకే చెప్తాను ఈ పాట పరంగా. ఎందుకంటే పిలిచి, అంటే ఎవరు ఇప్పుడు ఆయన కూడా పాట వరకు రాయడం వరకు పిలిచారు. ఈ పాటకి ఇంత సక్సెస్ ఉంటుంది, ఇంత పెద్ద ఒక దీనికి ఒక పెద్ద ఏమంటారు దీన్ని, ఒక పేరు ప్రతిష్ట, అంటే లోకల్గా కాకుండా తెలుగు వాళ్ళందరూ కాకుండా పై దేశాల్లో కూడా నా పరిచయం జరిగింది అంటే అది బుచ్చిబాబు గారి వల్లే అని నేను చెప్పగలను. ఫస్ట్ థ్యాంక్స్ అన్నది బుచ్చిబాబు గారికి చెప్తాను నేను. తర్వాత తర్వాత రామ్ చరణ్ గారికి, తర్వాత రెహమాన్ గారికి, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరూ సమిష్టి కృషి ఈ పాట నేను ఒక్కడనే చేసింది కాదు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ 100% చెప్పాలి. అలాగే డాన్స్ మాస్టర్కి, అలాగే పాట పాడిన మోహిత్ చౌహాన్ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఈ పాట ఇంత బాగా పైకి తీసుకొస్తే ఫస్ట్ పేరు అన్నది నాకు వస్తుంది లిరిక్స్ పరంగా, కాబట్టి అందరికీ థ్యాంక్స్. ఓకే సార్. సార్ ఈ లిరిక్స్ రాసిన తర్వాత మీరు ఎవరు పాడితే బాగుంటుంది అనిపించింది సార్ మీకు? ఈ పాటని యాక్చువల్గా మనం ఫస్ట్ రాసేటప్పుడు మనకేంటంటే రాత మీదే ఉంటుంది. నెక్స్ట్ మరో విషయం ఏంటంటే ఒకవేళ మనకేమనిపించినా అది మనం చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే మనకన్నా, మా డైరెక్టర్ కన్నా, అందరికన్నా ఫస్ట్ తెలిసేది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ గారికే ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారికి ఒక ఐడియా ఉంటుంది, ఈ పాట ఇలా ఉంది, ఈ జోనర్లో ఉంది. ఒక లుక్ ఎట్ ఫస్ట్ సైట్, ఎవరో ఒక అమ్మాయిని చూసేటప్పుడు ఒక అబ్బాయి పాడుకునే పాట అంటే ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారికే ఒక ఐడియా వస్తుంది. ఆయన ప్రిఫర్ చేసింది ఈయన్ని, మోహిత్ చౌహాన్ గారిని. మోహిత్ చౌహాన్ రాశారు సార్. మోహిత్ చౌహాన్ గారి గొంతులో ఇవాళ పాట ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే అది సింగర్ని సెలెక్ట్ చేసుకునే విధానంలోనే ఉంది. ఫస్ట్ సక్సెస్ రెహమాన్ గారే ఆలోచించారు. అంటే ఓకే సార్. సో మీరు రెహమాన్ గారు అసలు ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? బాగుందా? సార్ ఏమన్నారు ఈ లిరిక్స్ విన్నాక కానీ, ఆ సాంగ్ వచ్చాక?
ఆయన ఆయనంతా రెహమాన్ గారిదంతా చాలా కూల్ వర్క్ అండి. చాలా కూల్గా ఉంటారు. చాలా జెంటిల్మెన్. ఆయన వర్క్ ఆయనతో ఆ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక దేవాలయంలోకి గుడిలోకి వెళ్ళినట్టు అనిపించింది. అంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ మన పాట మన తాలూకా వెనకాల వచ్చే ఆర్కెస్ట్రా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ సౌండ్ తప్పించి మిగతా ఏ డిస్టర్బెన్స్లు ఎక్కడ ఏమి ఉండవు. ఆయనతో చాలా కూల్గా ఉంటారు. కూల్గా పాడిచ్చారు. చాలా స్లోగా మాట్లాడతారు. చాలా అంటే తక్కువ మాట్లాడతారు మళ్ళీ. అది చెప్తూ నైస్ లిరిక్స్ అని కూడా అని అన్నారు. అది ఎందుకంటే ఆయన ఇచ్చిన మీటర్ తత్కారం ట్యూన్లో ఏదైతే ఉందో అది చక్కగా పదాలన్నీ అలా కూర్చున్నాయి వెళ్ళి. కాబట్టి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకుంటారు మీటర్ పరంగా. అన్ని రకాలుగా రెహమాన్ గారితో వర్కింగ్ అన్నది చాలా కూల్ హ్యాపీ ఇది ఉంటుంది ఆయన. సార్ కాలర్ లైన్లో ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి నవీన్. నవీన్ చెప్పండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. నవీన్ గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నా నవీన్ గారు, చెప్పండి మీరు ఎలా ఉన్నారు? సార్ 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 బాగున్నాం సార్. మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి మేము కూడా. ఓ గ్రేట్ గ్రేట్. సార్ మీ సాంగ్స్ అది చాలా బాగుంటాయి సార్, లిరిక్స్ అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ గారు. సార్ సార్ ఇది పాట అంతా బాగా ఉంది కానీ సార్ దీంట్లో కొంచెం నెగిటివ్ కూడా వచ్చినట్టు ఉంది కదా సార్. ఏంటిది? కొంచెం మా కొంతమంది అంటే ఊళ్ళో గ్రామాల్లో ఏమనుకుంటున్నారంటే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీని ఎక్క అని బూతులు యాడ్ చేశారని కొంచెం అన్నారా? ఆ టాక్ కూడా వస్తుంది సార్ కొంచెం. మీకేమనిపించింది చెప్పండి. నాకు కూడా కొంచెం అదే చంద్రుడు అనే వ్యక్తిని ముక్క జారింది, దాని తర్వాత దీని ఎక్క అని యాడ్ చేశారు, ఒళ్ళంతా ఆడింది తైతెక్క అని. మామూలుగా అక్కడ దీనెక్క కాకుండా ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే సార్ నేను యాజ్ ఏ రైటర్ కాదు కదా సార్, సింగర్ కాదు కదా. అలా కాదు, మీకు ఒకవేళ అక్కడ బూతు దీనెక్క అన్నది ప్రజల నానుల్లో మామూలుగా వాడుకునే పదం, అది సర్వసాధారణంగా వాడుకునే పదం. దట్టు అవును సార్. ఆ పదం రాయడానికి కారణం అక్కడ ఉండే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఒక రస్టిక్ క్యారెక్టర్, ఎవరైతే కథానాయకుడు ఉన్నాడో అతను ఆలోచించే విధానం నుంచి వచ్చిన పదం అది. నేను రాసింది కాదు, ఆయన అన్నదే. నేను ఆయనలో కూర్చొని రాసిన పాట. మన గ్రామాల్లో యాక్చువల్గా అయితే అక్క నీ అక్క అమ్మ అంటే ఊరుకోరు కదా సార్. అమ్మ అనకూడదు, అక్క అంటే ఓకే. దీనక్క అమ్మ కాదండి, అక్క. సార్ మీకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? నాకు ఫేవరెట్ మ్యూజిక్ ఇట్లా అందరూ ఫేవరెట్ అండి. నేను ఒక పేరు చెప్పాను అనుకోండి, మీ ద్వారా మిగతా వాళ్ళ పాటలు ఎవరు? లేదు సార్, ఉంటారు సార్, ఖచ్చితంగా ఉండే ఉంటారు సార్, మీరు చెప్పట్లేదు. నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఏం లేదండి. మేము ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అనమాట. మేము ఎవరి పాట వచ్చినా మేము రాయగలగాలి. రాస్తేనే మాకు ఇది ఉంటుంది అనమాట, సర్వైవల్. కాబట్టి ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు ఆనాటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ వరకు మాకు అందరూ అభిమానులు. ఫేవరెట్ కొందరు పాటలు, ఇప్పుడు నాకు మామూలుగా అయితే ఇళయరాజా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇళయరాజా గారు. ఆయన పాటలు చాలా ఇష్టం నాకు. అలాగని ఇళయరాజా గారికి ఎప్పుడు మనం వర్క్ చేసింది, ఆయన తమిళ్లోనే ఉంటారు. ఇళయరాజా గారితో బాగా నేను వర్క్ చేశాను కూడా ఒక సినిమా ఇళయరాజా గారితో. అలాగే మా లోకల్గా మన తెలుగు నాటి ఉండే అందరు మ్యూజిక్ డైరెక్టర్లన్నా ఇష్టమైన, అందరితో వర్క్ చేశాను. అందరూ చాలా కూల్ పర్సన్స్, అందరూ హ్యాపీగా అందరితో వర్క్ చేయడం కూడా నాకు ఆనందం కూడా. సార్ ఫ్యూచర్లో మీరు ఏ హీరోతో ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఏ హీరోతో ఏ డైరెక్టర్తో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఇంకా నాకు అంటే నాది అంటే చిరంజీవి ఈ గారు డైరెక్టర్తో చేయాలని ఉంది, నాకు ఈ హీరోతో చేస్తే బాగుంటుంది కదా అలా. నాకు ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రాయాలని ఉంటుంది. చిరంజీవి గారికి ఇంకా నేను రాయలేదు. చిరంజీవి గారికి రాయాలండి. చిరంజీవి గారికి రాయాలి. నెక్స్ట్
అదే ఆ ప్రయత్నంలో ఉన్నా. ఓకే సార్. ఉమ్. సో రేపు మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు. ఎలా ఉంది ఫీలింగ్? మీరు ఏం మాట్లాడబోతున్నారు అడుగుతారా? నేను మీకు రాయాలనుకుంటున్నానండి సాంగ్ అని. అదే రేపు వెళ్ళాక ఇంక అక్కడ ఏదొస్తుందో అది మాట్లాడడం, మన ప్రిపరేషన్ ఏ ఉండదు సో కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను కలవబోతున్నారు కదా. నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకు నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను ఆయన అభిమానిని. ఓకే సార్. కలవబోతున్నా కదా, అదొక ఆనందం, ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే సార్. సో మీరు అప్కమింగ్ లిరిసిస్టులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఎటువంటి సలహాలు ఇస్తారు? నేను ఏం సలహాలు సూచనలు ఇవ్వనండి బాబు. ఎందుకంటే దేనికి సార్? ఎందుకు సార్? మీలాగా వాళ్ళు కూడా గొప్పగా ఇలా రాస్తారు కదా సార్, చెప్తే ఆ టిప్స్ ఏవో వాళ్ళకి ఇస్తే. టిప్స్ ఏ ఉండవండి. ఇక్కడికి వచ్చాము అంటే అన్నిటికీ సిద్ధపడి రావాలి. ఓకే. మన జీవితంలో ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం అన్నిటికీ సిద్ధపడి రావాలి. ఇక్కడ ఉండే కష్ట నష్టాలు అన్ని తెలుసుకోగలగాలి. ఆ, అలాగా పైకి రా. సార్ లాస్ట్గా మా కోసం ఒకసారి ఆ పాట పాడతారా సార్? ఓకే, ఎవరమ్మా చూడు, ఒక్క నిమిషం. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైనక్క. ఈ నందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా, సరుకు సామాను చూసి మీ సంలేసి వేసే కేక. చికిరి చికిరి గుంటె సురకెట్టేశాక, ముందు ఎనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్ల, ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. సార్ సూపర్ సార్, చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓకే సార్, బాయ్ సార్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.